బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ మాయం కేసులో జంగారెడ్డిగూడెం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే 130 అకౌంట్లకు సంబంధించి సుమారు 4.400 కేజీల బంగారం మాయమైనట్లుగా గుర్తించారు. అయితే ఈ కేసులో గోల్డ్ అప్రైజర్తో పాటు బ్యాంక్ అధికారుల హస్తం కూడా ఉందని జిల్లా కలెక్టర్కు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఖాతాదారులకు సత్వర న్యాయం చేస్తానని రీజనల్ మేనేజర్ హామీ ఇచ్చారు. బ్యాంక్ వద్దండి, మీరు ఏదైతే చెప్తున్నారో బ్యాంక్ ఏదైనా సరే ఇది ఆర్గనైజేషన్ అండి, ఒక్కరితో నడిచేది కాదు. ఆర్గనైజేషన్ మన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఎవరికి కూడా ఫైనాన్షియల్ లాస్ అంటే ఎవరైతే జెన్యున్గా ఉంది ఎంక్వైరీలో కరెక్ట్గా అది ఇన్వెస్టిగేషన్ చూస్తున్నారు. ఇప్పుడు నేను అథారిటీ కాదు కదండి, దయచేసి అర్థం చేసుకోండి. అదే సార్ నేను అడిగే క్వశ్చన్ అదే. నేను అడిగే క్వశ్చన్ అదే. నేను రోజు పట్టుకెళ్తా, నీకు తెలుస్తా లేదా? లాకర్లో ఉన్న రూమ్ మీరు వెళ్తారా, బయట వెళ్తారండి? అర్థం చేసుకోండి. మీ దగ్గర ఉందా లేదా ఈ రెండు మాటలు చెప్పండి. లేదు అదే చెప్తున్నాను, లేదు. ఆయన సంబంధించిందంటే ఎందుకండి, ఉందా లేదా రెండు మాటలు చెప్పండి. ఉంది అంటే వెళ్ళిపోతారు సైలెంట్ గా, ఉంది అంటే సైలెంట్ గా వెళ్ళిపోతారా? ఉందంటే వెళ్ళిపోతారా? ఉంది అంటే వెళ్ళిపోతారండి. లేదు అంటే మీరు రాసి ఉంది. లేదు ఇక్కడ బ్యాంకులో ఈ గోల్డ్ తాకట్టు పెట్టింది లేదని రాసి ఇచ్చండి. బంగారం పెట్టామండి ఆవిడ పేరున. బంగారం పెడితే ఆవిడ పేరున ఉన్న బంగారం ఉందండి, వాళ్ళ హస్బెండ్ పేరున బంగారం పెట్టామండి 10 కాసుల బంగారం. అది లేదండి, లేదే. మాకు డౌట్ వచ్చిందండి. ఎందుకనంటే శారీ గారు ఆయన ఫోన్ చేశానండి, రాజుగారికి ఫోన్ ఎత్తులేదండి. ఆయన ఫోన్ ఎత్తకపోయేటికి ఒకసారి ఇలా ఏదో జరిగింది అన్నారకి మాకు భయం వేసిందండి. భయం వేసి ఒకసారి వెళ్దాం వెళ్ళని వచ్చామండి. వచ్చి మా బంగారం ఉందో లేదో ఒకసారి డౌట్గా ఉందండి, చూపించండి అంటాం. చూపించండి అంటే మా సిస్టర్ పేరుని పెట్టినవి ఉన్నాయండి, మా బావగారు పేరుని పెట్టిన బంగారం బట్టి 10 కాసుల బంగారం లేదండి. గారిని అడుగుతుంటే మేనేజర్ గారు అంటే మీ బంగారం కొంచెం తేడా జరిగిందమ్మా, చూద్దాం, మీరు కంగారు పడొద్దు అంటున్నారు. మీ గోల్డ్ మిస్ అయింది ఎప్పుడు తెలిసిందండి? ఈ రోజే తెలిసిందండి. ఎలా తెలిసింది? వచ్చామండి ఇక్కడికి, రాజుగారు ఫోన్ ఎత్తపోయేదాడికి డౌట్ వచ్చి వచ్చామండి. రాజుగారు ఎవరమ్మా? ఆ బంగారం